హలో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగములో జూన్ 2026 నుండి వనమహోత్సవము, పచ్చదనము, స్వచ్ఛదనము, పరిశుభ్రత, వృక్షో రక్షతి రక్షిత. జూన్ 2026న ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అందరూ భాగస్వాములు కావాలి. దివంగత దరిబెల్లి వనజీవి రామయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటండి. నాటిన మొక్కను సంరక్షించండి. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, కాలుష్యాన్ని నివారించుదాం. మొక్కలు పెరిగి ప్రకృతికి అందాన్ని ఇస్తాయి, చల్లటి నీడని ఇస్తాయి, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయి. మొక్కలు పెరిగి ప్రకృతికి మానవ జీవరాశుల మనుగడను పెంచుతాయి. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. చెట్లు ఉంటే క్షేమం, లేకుంటే క్షామం. చెట్టు నీడలో ఉన్న హాయి శ్రమజీవిని అడగబోయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు అందరూ భాగస్వాములు కావాలి. ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఖమ్మం ఉండాలని కోరుతూ ఈ సందర్భముగా అందరూ భాగస్వాములు కావాలి. మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు ఇంటిలోని చెత్తను బహిరంగ ప్రదేశాల్లో, రోడ్డు వైపు, డ్రైనేజీ లోపల, ఖాళీ స్థలాలలో వేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ వాహనము స్వచ్ఛ భారత్ ఆటోలో వేయాలి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. పాత్రలు, గాబులు, కొబ్బరి బోండాలు, పాత టైర్లు, పూల కుండీలలో 3 రోజుల కంటే ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయి. దోమలు కుట్టకుండా చూసుకుందాం. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా విషజరాలను వ్యాధులను నివారిద్దాం. ట్రాఫిక్ రూల్స్ పాటించుదాం. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం. అతివేగము ప్రమాదకరము. వేగం వద్దు, ప్రాణం ముద్దు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు. మద్యం సేవించి వాహనం నడపరాదు. హెల్మెట్ ధరించుదాం, రక్షణ పొందుదాం. తల మీదే రక్షణ మీదే. మానవ సేవే మహాసేవ. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నా పేరు ఎండి గౌస్ భాష, ఆర్టీసీ కండక్టర్, ఖమ్మం డిపో.